ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు, అక్క నీ హెయిర్ ఏంటి ఇలా చేంజ్ అయిపోయింది, ఏం అప్లై చేశారని చెప్పేసి. నేనైతే పార్లర్కి వెళ్ళి పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే చేయించుకున్నానండి. 2 years ముందు అయితే ఒకసారి పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నాను. అప్పుడైతే 2 days కూడా నాకు అలా ఉండలేదు. ఎందుకంటే నాకు తెలీదు ఆయిల్ అప్లై చేయకూడదు, నెక్స్ట్ షాంపూస్ కూడా కొన్ని వాళ్ళు చెప్పినవే వాడాలి అని చెప్పేసి. బట్ ఈసారి మాత్రం ఎక్కువ రోజులే ఉంచుకుందాము అని చెప్పేసి చేయించుకున్నాను. లుక్ అయితే నాకు బాగానే నచ్చింది. మెయిన్ పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నప్పుడు కాస్ట్ అయితే మనకి 6000 అలా చార్జ్ చేస్తారండి. ఫస్ట్ మనం మెయింటెనెన్స్ చేసుకునే విధానంలోనే ఉంటుంది అనమాట. ప్రాపర్ హెయిర్ కేర్ తీసుకోవాలి, షాంపూ వాళ్ళు చెప్పింది అప్లై చేసుకోవాలి, కండిషనర్ కూడా రాసుకోవాలి. సో ఇలా మెయింటెనెన్స్ తీసుకుంటేనే మనకు పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ అలా ఉంటుంది. నాకు తెలిసి నేను ఎక్కువ రోజులు అయితే మెయింటైన్ చేయలేను, ఎందుకంటే గడిగడికి ఆయిల్ రాయకపోతే నేను ఉండలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తలనొప్పి ఎక్కువ వచ్చేస్తుంది. ఇలా పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్న తర్వాత 25 days ఆర్ 30 days వరకు ఆయిలే పెట్టకూడదంట. జస్ట్ ఒక 10 days ఆర్ 15 days నా కొత్త లుక్ నేను చూసుకుందామని ఇది చేయించుకున్నాను. అంతకు మించి ఇంకేం కాదు. కొన్ని రోజులు ఈ లుక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ డ్రెస్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద అయితే ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తున్నా, కావాలంటే క్లిక్ చేసి తీసుకోండి. బాయ్.